నెక్స్ట్ మనకి రాష్ట్రపతి ఎన్నిక విధానం ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ లేదా ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఎలక్షన్. రాష్ట్రపతి ఎన్నికల విధానం ఆర్టికల్ నెంబర్ 55 ప్రకారం మనకు రాష్ట్రపతి ఎన్నికల విధానం లేదా ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ అని చెప్తా ఉన్నాం. రాష్ట్రపతి ఎన్నికల విధానం. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది అంటే ఐరిష్ రిపబ్లిక్ నుండి తీసుకున్నాము. అంటే ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రాష్ట్రపతి ఇప్పుడు మన ఇండియా అయితే పార్లమెంటరీ సిస్టమ్ను ఫాలో అవుతుంది కదా, అంటే పార్లమెంటరీ విధానాన్ని ఫాలో అవుతుంది, పార్లమెంటరీ వ్యవస్థను ఫాలో అవుతుంది. కాబట్టి పార్లమెంటరీ వ్యవస్థలో కనుక చూస్తే రాష్ట్రపతి ఉంటాడు, ప్రధానమంత్రి అనే వ్యక్తి ఉంటాడు కదా. అదే అమెరికా లాగా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లేదా అధ్యక్ష తరహా విధానాన్ని ఫాలో అవ్వట్లేదు ఇండియా. సో అధ్యక్ష తరహా విధానాన్ని అనుసరించేటువంటి దేశము ఏది అంటే అమెరికా. సో అట్లాంటి విధానంను అనుసరించాలి అని రాజ్యాంగ పరిషత్తు మన భారత రాజ్యాంగాన్ని రాసింది కదా. సో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులలో కేటీ షా అనేటువంటి వ్యక్తి ఇండియా అనేది భారతదేశంలో రాష్ట్రపతి అనే వ్యక్తిని డైరెక్ట్గా ఎన్నుకోవాలి. ఇక్కడ ప్రొఫెసర్ కేటీ షా ఏమన్నాడంటే ఇండియా అధ్యక్ష తరహా విధానాన్ని అనుసరించాలి, అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ను అనుసరించాలి. అమెరికా లాగా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ను అధ్యక్ష తరహా విధానాన్ని అనుసరించాలి అని ప్రొఫెసర్ కేటీ షా తన వాదనలు వినిపించాడు. అంటే మీన్స్ చర్చలలో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రచించింది కదా. సో ఆ చర్చలలో ఏమని ప్రొఫెసర్ కేటీ షా అమెరికా లాంటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లేదా అధ్యక్ష తరహా విధానం ఉండాలని చర్చలలో ఈ విషయాన్ని లేవనెత్తగా దాన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. సో దీన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, కేఎం మున్షి అనే వ్యక్తి దీనిని వ్యతిరేకించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ మరియు కేఎం మున్షి ఈ ఇద్దరు కూడా ఏమని వ్యతిరేకించారు, ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్నే ఫాలో కావాలి, పార్లమెంటరీ వ్యవస్థను అనుసరించాలి, అంతే తప్ప అధ్యక్ష తరహా విధానం అమెరికా లాంటి అధ్యక్ష తరహా విధానం భారతదేశానికి సూటబుల్ కాదు అని ఎవరు ప్రతిపాదన చేశారు, జవహర్లాల్ నెహ్రూ, కేఎం మున్షి ప్రతిపాదన చేశారు. అంటే ఇండియాలో అధ్యక్ష తరహా విధానం వద్దు, ఏ సిస్టమ్ కావాలి, పార్లమెంటరీ సిస్టమ్ కావాలి అని. సో పార్లమెంటరీ విధానాన్ని అనుసరించాలి అని చర్చలలో లేవనెత్తినటువంటి వ్యక్తులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, కేఎం మున్షి. సో వీళ్ళ అభిప్రాయాన్ని అనుసరించి మన ఇండియా ఏ సిస్టమ్ను ఫాలో అవుతుంది, పార్లమెంటరీ సిస్టమ్ను ఫాలో అవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు, రాజ్యాంగంలో పొందుపరచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరి రాష్ట్రపతి అనే వ్యక్తి డైరెక్ట్గా ఎన్నిక కావాలా, ఇండైరెక్ట్గా ఎన్నిక కావాలనే మరొక కాంట్రవర్సీ విషయం ముందుకు వచ్చింది. ఇక్కడ హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి, రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి ఏమని ప్రతిపాదన చేశాడంటే ప్రెసిడెంట్ అనే పర్సన్, రాష్ట్రపతి డైరెక్ట్గా ఎన్నిక కాబడాలి, ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకోవాలంట డైరెక్ట్గా ఎన్నుకోవాలి అని, రాష్ట్రపతిని డైరెక్ట్గా ఎన్నుకోవాలని ప్రతిపాదన చేసిన వ్యక్తి, ప్రపోజల్ చేసిన వ్యక్తి ఎవరు అంటే హెచ్వి కామత్. కానీ దీన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అంబేద్కర్ గారు మరియు దీంతో పాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటుగా జవహర్లాల్ నెహ్రూ కూడా దీన్ని సమర్థించాడు. ఏంటిది, ప్రెసిడెంట్ ఎలక్షన్ను ఇండైరెక్ట్గానే జరపాలి, డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరపడానికి వీల్లేదు. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ విధానంను మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ విధానాన్ని అనుసరించాలి అని ప్రతిపాదన చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి.
అయితే ఇండైరెక్ట్ ఎలక్షన్లో అంటే పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని ప్రతిపాదన చేసింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదన చేశారు. అయితే ఇక్కడ ఏ ఎన్నికల విధానాన్ని అనుసరించాలి? పరోక్ష ఎన్నికల విధానంలో దేనిని అనుసరించాలి అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి అనే విధానాన్ని అనుసరించాలి అని సో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదన చేయడం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ పరోక్ష ఎన్నికలో ఏ మెథడ్ని యూజ్ చేస్తున్నారు? నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి అనే పద్ధతిని యూజ్ చేస్తున్నారు. సో దాని తెలుగులో ఏమంటున్నామంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి అని చెప్తా ఉన్నాం మనం. ఏక ఓటు బదలాయింపు పద్ధతి అని చెప్తున్నాం. ఈ పద్ధతిని ఎక్కడి నుండి తీసుకున్నాం మనము? ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. అర్థమవుతుందా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ లేదా ఓట్ అని పిలుస్తాము. సో ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ by means single transferable voting system. By means of single transferable voting system ఓట్ సిస్టమ్ను మనం ఎక్కడి నుండి తీసుకున్నాము? ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ లేదా ఓట్ సిస్టమ్ను మనం ఐరిష్ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. మరి ఈ పద్ధతిని ప్రపంచంలో మొదటిసారిగా ప్రపోజల్ చేసిన వ్యక్తి లేదా ప్రతిపాదన చేసిన మీన్స్ ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్స్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ను మొదటిసారిగా సో కనుగొన్నటువంటి వ్యక్తి లేదా ఇన్నోవేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సో ఇక్కడ థామస్ ఎయిర్ అనే వ్యక్తి ఈ పద్ధతిని ఈ ఎన్నికల విధానాన్ని కనిపెట్టడం జరిగింది. థామస్ ఎయిర్ అనే వ్యక్తి ఈ ఎన్నికల విధానాన్ని మొదటిసారిగా సో గుర్తించడం జరిగింది. దాంతో ఈ పద్ధతిని మనం ఏమని పిలుస్తామంటే థామస్ ఎయిర్ పద్ధతి లేదా హెయిర్ పద్ధతి అని పిలుస్తున్నాము. అయితే దీనిని మొదటిసారిగా సో ఇతను ఎవరు? థామస్ ఎయిర్ అనే వ్యక్తి ఎవరంటే ఐర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి థామస్ ఎయిర్. ఆ థామస్ ఎయిర్ మొదటిసారిగా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి లేదా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ను ఏదైతే ఉందో దానిని సో ఇన్నోవేట్ చేసినటువంటి వ్యక్తి థామస్ ఎయిర్, కనుగొన్నటువంటి వ్యక్తి. ఈ ఎలక్షన్ మెథడ్ను ఫస్ట్ టైము తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కానీ దీన్ని వినియోగించింది మాత్రం ఎవరు అంటే డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి ఆండ్రే అనే వ్యక్తి. డెన్మార్క్ యూరోప్ కంట్రీ, సో ఇక్కడ ఐర్లాండ్ కూడా యూరోప్ కంట్రీ. డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి ఆండ్రే అనే వ్యక్తి మొదటిసారిగా ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ను ఫస్ట్ టైం వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి ఈ పద్ధతిని ఆండ్రే పద్ధతి అంటాము, లేదంటే థామస్ ఎయిర్ పద్ధతి అని కూడా అనొచ్చు. సో థామస్ ఎయిర్ పద్ధతి అని ఎందుకు అంటామంటే ఈ పద్ధతిని ఇన్నోవేట్ చేసింది థామస్ ఎయిర్, కానీ ఈ పద్ధతిని మొదటిసారిగా వినియోగించింది ఎవరు అంటే ఆండ్రే. సో కాబట్టి దీన్ని హెయిర్ పద్ధతి అని లేదా ఆండ్రే పద్ధతి అని పిలుస్తా ఉన్నాం. ఓకేనా? సో మరి మన ఇండియాకి రాష్ట్రపతి ఎన్నికలలో ఈ పద్ధతిని యూజ్ చేయాలని ప్రతిపాదన చేసిన వ్యక్తి ఎవరు అని అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? ఇప్పుడు మనం నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతిని గురించి డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నైష్పత్తిక లేదా ప్రపోర్షనల్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టంలో ఫస్ట్ ప్రపోర్షనల్ లేదా నైష్పత్తిక విధానం అంటే ఏంటో చూద్దాం మనం. సో నైష్పత్తిక విధానం అంటే ఏంటంటే రాష్ట్రపతికి పోటీ చేసే వ్యక్తులు గెలవాలంటే, రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తే మాత్రమే గెలిచినట్టుగా మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న
రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే ఇక్కడ ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా అనే ఇద్దరు పోటీ చేశారు. ఈ ఇద్దరిలో ఎవరికైతే 50% ఓట్లు దాటుతాయో వాళ్ళే గెలిచినట్టుగా పరిగణిస్తారు కదా. సో అందులో ద్రౌపది ముర్ము యొక్క ఓట్ల పర్సంటేజ్ 50% దాటింది కాబట్టి ద్రౌపది ముర్ము గెలిచినట్టుగా ప్రకటన చేశారు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే 50% ఓట్లు దాటాలి. ఈ పద్ధతిని మనం ఈ పద్ధతి ఎక్కడ కనబడుతుంది? నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతిలో కనబడుతుంది. దీన్నే మనం నార్మల్గా ఏమంటామంటే దమాషా పద్ధతి అని చెప్తా ఉంటాము. అంటే ఇక్కడ ఒక్క ఓటు కూడా వేస్ట్ అనేది కాదు. పర్సంటేజ్ ఓట్లు అనేటువంటి మనకు పర్సంటేజ్ ఓట్ల ప్రకారం గెలుపు అనేది డిసైడ్ కాబడుతుంది. కాబట్టి దీన్ని దమాషా ఓట్ల పద్ధతి అని కూడా అనొచ్చు. సో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ను దమాషా పద్ధతిగా కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఓటు కూడా వేస్టేజ్ అనేది కాదు. ఓటింగ్ పర్సంటేజ్ ఆధారంగా ఇక్కడ గెలుపు అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో మరి రాష్ట్రపతిగా గెలవాలంటే ఎంత శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి? ఇక్కడ ఎలక్షన్లో వేసినటువంటి ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లలో 1/2 కన్నా ఒక ఎక్కువ ఓటు అన్న రావాలి. అంటే 50% కన్నా ఎక్కువ ఓటు వేస్తేనే గెలిచినట్టు. ఒక్క ఓటు అన్న ఎక్కువ రావాలి. 50% కన్నా ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలిచినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ చూడండి. ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ సర్పంచ్ కానీ ఎవరు కానీ వార్డు మెంబర్ కానీ ఈ ఎలక్షన్స్లో కంపల్సరీగా అవతలి పర్సన్ కన్నా అంటే మీన్స్ అపోజిషన్ వన్ కన్నా ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎమ్మెల్యేకి పోటీ చేసాం. ప్రత్యర్థికి 1,50,000 ఓట్లు వచ్చాయి అనుకుందాం. నాకు 1,51,000 ఓట్లు వచ్చాయి అంటే గెలిచినట్టే కదా. అంటే ప్రత్యర్థి కన్నా ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టే మనము. కానీ ఇక్కడ అలా కాదు. ప్రత్యర్థి కన్నా ఎంత శాతం అంటే ఎవరు ఇక్కడ ప్రత్యర్థి అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఎవరికి 50% ఓట్లు దాటుతాయో వాళ్ళే గెలిచినట్టు. 50% ఓట్లు దాటకపోతే మళ్ళీ వేరే విధానం అనేది ఉంటుంది. ఇందులోనే ఇక్కడ ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతి అనేది చెప్తున్నాను, అక్కడ డీటెయిల్గా చెప్పుకుందాం. కానీ ఇక్కడ 50% ఓట్లు దాటితేనే గెలిచినట్టు. దీన్నే మనం కోటా విధానము లేదా ప్రపోర్షనల్ మెథడ్ అంటాము. ఏమంటాము ఇక్కడ? కోటా విధానము అని చెప్తాము. అర్థమవుతుందా? కోటా విధానము, కోటా మెథడ్ లేదా ప్రపోర్షనల్ మెథడ్ అంట. ప్రపోర్షనల్ మెథడ్ అంటే ఏంటిది? రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసినటువంటి వ్యక్తులకు 50% కన్నా ఎక్కువ ఓట్లు వస్తేనే, ఒక ఓటున ఎక్కువ వస్తేనే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. దీన్నే మనం కోటా విధానం అంటాము. సింపుల్గా చెప్పారంటే దీని ఫార్ములా ఏంటి అంటే, ఈ కోటా విధానానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే పోలై చెల్లిన ఓట్లలో ఒక 50% కన్నా ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిచినట్లు. ఇక్కడ పోలై చెల్లిన ఓట్లు డివైడెడ్ బై +1 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలై చెల్లిన ఓట్లు 1,00,000 ఉన్నాయి అనుకుందాం. 1 lakh ఉంటే by 2 అంటే 50,000 ప్లస్ ఒక ఓటు ఎక్కువ రావాలి. అంటే 50,000 ఒక ఓటు రావాలి. అర్థమవుతుందా? 50,000 ఒక ఓటు వేస్తేనే గెలిచినట్టు. 50% కన్నా ఒక ఓటు ఎక్కువ వస్తేనే గెలిచినట్టుగా పరిగణిస్తారు. దీన్నే మనము కోటా విధానము అంటాము. ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లు డివైడెడ్ బై 2 + 1 దీని ఈ ఫార్ములా అని చెప్తాను. కోటా విధానానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఇది. అంటే ఎలక్షన్లలో 50% కన్నా ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే గెలిచినట్టుగా పరిగణిస్తారు. ఇదంతా మనకి ఎక్కడ కనబడుతుంది? నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదలాయింపు పద్ధతిలో కనబడుతుంది. ఈ పద్ధతిలో ఫస్ట్ మనం ఈ విధానాన్ని తెలుసుకున్నాం. దీన్ని మనం కోటా మెథడ్ అని చెప్పాము. ఇక ప్రాతినిధ్య ఓటు చూద్దాం. మనం దీన్ని ఏమంటున్నాము? ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ ఓటింగ్ సిస్టంలో రిప్రజెంటేటివ్ లేదా ప్రాతినిధ్య ఓటు అంటాం. ప్రాతినిధ్య ఓటు అంటే ఏంటో ఇక్కడ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నికలలో ఒక 4 పోటీ చేశారు అనుకుందాం. మనం రాష్ట్రపతి ఎన్నికలలో ఒక 4 పోటీ చేశారు అనుకుందాం. ఇలా 4 పోటీ
పోటీ చేస్తే, ఓకే, సో ఇది ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫోర్ మెంబర్స్ పోటీ చేశారు. ఇక్కడ వీళ్ళ పేర్లు ఉన్నాయి, ఇక్కడ నేమ్ ఉంది. ఇక్కడ మనం ఓటు వేయాలి. ఇది ప్రియారిటీ ఓట్ అంటాం, మనం ప్రియారిటీ ఓట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురు పర్సన్స్లో మనం ఇప్పుడు ఎంపీ అనుకుందాం, నేను రాజ్యసభ ఎంపీనో లేదా లోక్సభ ఎంపీ అనుకుందాం. ఇప్పుడు నేను ఓటు వేయచ్చా? రాష్ట్రపతి కంటే ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్నే కాబట్టి ఓటు వేయొచ్చు. అంటే లోక్సభ ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు కానీ ఓటు వేయొచ్చు, అది కూడా ఎలక్టెడ్ ఎంపీలు. ఎమ్మెల్యేలు కూడా, ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేయచ్చు. సో ఇప్పుడు నేను ఓటర్ని అనుకుంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్లో నలుగురు పోటీ చేస్తే ఇందులో సెకండ్ అనే పర్సన్ మంచి వ్యక్తి అని అనుకుందాం. సో అతనికి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. ఇతని తర్వాత ఇతను మంచి వ్యక్తి అనుకుందాం, ఇతనికి సెకండ్ ప్రియారిటీ. ఇతని తర్వాత ఇతను మంచి వ్యక్తి అనుకున్నాం, థర్డ్ ప్రియారిటీ. సో ఫోర్త్ ప్రియారిటీ. అంటే రాష్ట్రపతికి ఎంతమంది పోటీ చేస్తే అంతమందికి ప్రాతినిధ్య ఓటు వేయవచ్చు. అంటే ప్రయారిటీ ఓటింగ్ అనేది ఉంటుంది. సో ప్రాధాన్యత ఓటు అంటాం మనం దీన్ని. ఏమంటున్నాం? ప్రాధాన్యత ఓటు అని చెప్తా ఉన్నాం. ప్రాధాన్యత ఓటు అంటే ఏంటిది బేటా? అంటే ఎంతమంది పోటీ చేస్తే వాళ్ళకి, సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఫోర్త్ ప్రియారిటీ. మరి కంపల్సరీగా 10 మంది పోటీ చేస్తే 10 ప్రియారిటీలు ఇవ్వాలా? 20 మంది పోటీ చేస్తే 20 ప్రియారిటీలు ఇవ్వాలా? అంటే 20 ప్రియారిటీ ఇవ్వాల్సిన పని లేదు. నలుగురు పోటీ చేస్తే 4 ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి పని లేదు. కానీ అట్లీస్ట్ ఫస్ట్ ప్రియారిటీ అన్నా ఇవ్వాలి. అర్థమవుతుందా? అట్లీస్ట్ ఫస్ట్ ప్రియారిటీ అయినా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు పోటీ చేస్తే 4 ప్రియారిటీలు ఇవ్వచ్చు. లేదంటే ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ ఇచ్చి థర్డ్ ఫోర్త్ ప్రియారిటీ ఇవ్వకుండా పర్వాలేదు. కానీ ఒకవేళ గనక మీరు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటేశారు కానీ ఎవరికి ప్రియారిటీ ఇవ్వలేదు, ఇలా నెంబరింగ్ అనేది వేయాలి. ఇలా నెంబరింగ్ వేయకుండా ఇట్లా రైట్ గుర్తుపెట్టి వచ్చారు, అట్లాంటివి చెల్లవు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియారిటీ ఓటింగ్ అనేది ఇవ్వాలి. సో మీరు ఒక్కరికి ఓటేసినా కానీ అక్కడ రైట్ సింబల్ ఇట్లా పెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఇలా నెంబరింగ్ అనేది ఇవ్వాలి. దీన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఏమంటున్నాము? సో ప్రయారిటీ ఓటింగ్ లేదా ప్రాతినిధ్య ఓటు, రిప్రజెంటేషన్ ఓట్ అని పిలుస్తా ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాను మీకు. ఏమని చెప్పినా, రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే కంపల్సరీగా 50% కన్నా 50% కన్నా ఎక్కువ ఓట్లు రావాలి అని చెప్పాను. 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తేనే గెలిచినట్టు అని చెప్పాను కదా. సో మరి ఇప్పుడు 50% కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఒక 46% ఓట్లు వచ్చాయి, ఒక 46% ఓట్లు వచ్చాయి. ఈయనకు ఒక 44% ఓట్లు వచ్చాయి. ఇతనికి 6% ఓట్లు వచ్చాయి. ఇతనికి 4% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా గెలిచినట్టేనా? ఇక్కడ 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 సెకండ్ పర్సన్కి 46%, థర్డ్ పర్సన్కి 44%, ఇక్కడ ఇతనికేమో 6%, ఇతనికేమో 4% వచ్చింది. ఎవరు గెలవనట్టు. ఎందుకు? రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే ఏమని చెప్పాను నేను? రాష్ట్రపతి ఎన్నికలలో గెలవాలంటే కంపల్సరీగా 50% కంటే ఒక ఓటన్నా ఎక్కువ రావాలి, అప్పుడే గెలిచినట్టుగా పరిగణిస్తారని చెప్పాను. మరి ఇప్పుడు ఎవరికి ఓటింగ్ అనేది రాలేదు, ఎవరికి కూడా గెలిచినట్టుగా మనం అనౌన్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే 50% ఎవరికి దాటలేదు. సో మరి దాటకపోతే ఏం చేయాలి అంటే అప్పుడు ఓట్లను కలపాలి. దాన్నే మనం ఏమంటామంటే, సో ప్రాతినిధ్య ఓటు అయిపోయింది కదా, దాన్ని మనం ఏక ఓటు బదలాయింపు పద్ధతి లేదా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ అంటాం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ లేదా ఏక ఓటు బదలాయింపు పద్ధతి అంటాం. చూద్దాం ఎట్లనో చూద్దాం. ఇక్కడ ఇంకో ఈ సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా బేట, ఈ సెకండ్ పర్సన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈయనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 46% ఓట్లు వచ్చాయి. ఇతనికేమో 44% ఓట్స్ అనేది వచ్చాయి కదా బేట. ఇక్కడ 6% ఓట్స్, ఇక్కడేమో 4% ఓట్స్ అనేటువంటి రావడం జరిగింది. సో ఎవరు గెలవలేదు. కానీ ఇతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన వారు వేరే ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు కదా, సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కదా. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఎవరికైతే తక్కువ వచ్చాయో ఆ వ్యక్తి యొక్క సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి కలపాలి? సో మిగిలిన వాళ్ళకి కలపాలి. ఎట్లా కలపాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్త్ పర్సన్కి ఫస్ట్ ప్రియారిటీ
ఈ ఫోర్త్ పర్సన్కి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు కేవలం 4% మాత్రమే వచ్చాయి. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు అంటే అందరికంటే లీస్ట్ ఇతనికే వచ్చాయి. సో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఈయనకు 4% వచ్చాయి, కానీ సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఒక 20% వచ్చినాయి అనుకుందాం మనం. 20% వచ్చాయి. అంటే ఈయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన వారు 4%, కానీ ఈయనకు సెకండ్ ప్రియారిటీ ఇచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు, 20% ఉన్నారు. ఓకేనా? మరి ఈయనకు సెకండ్ ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈయనకు సెకండ్ ప్రియారిటీ ఇచ్చిన వారు ఎవరికో ఒకరికి, ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20%లో ఒక అతను ఇతనికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చాడు కదా, ఇందులో ఈయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు, ఇతనికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఇతని సెకండ్ ప్రియారిటీ ఓట్లను ఏం చేయాలి? ఇతనికి కలపాలి. ఇంకొక అతను ఉన్నాడు, ఇంకొక అతను ఇతనికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చాడు, కానీ ఈయన ఏం చేశాడు? ఈయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ ఓటు ఎవరికి కలపాలి? ఇతనికి కలపాలి. ఇంకొక అతను ఉన్నాడు, ఇతనికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చాడు, సో అతను ఫస్ట్ ప్రియారిటీ ఇతనికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఓటు ఎవరికి కలపాలి? ఇతనికి కలపాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎవరైతే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికైతే తక్కువ వచ్చాయో అతని యొక్క రెండవ ప్రియారిటీ ఓట్లను, రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారికి కలపాలి. ఎలా కలపాలి అంటే ఇతనికి సెకండ్ ప్రియారిటీ ఎవరైతే ఇచ్చారో సో వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఇచ్చుంటారు కదా, కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నేను ఈయనకు సెకండ్ ప్రియారిటీ ఇచ్చాను, కానీ నేను ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి ఉంటాను కదా, ఇతనికి వేసాను అనుకుందాం. సో ఇప్పుడు నా ఓటును ఎవరికి కలపాలి? వీళ్ళకి కలపాలి. అంటే ఓట్ల బదలాయింపు జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఓట్ల బదలాయింపు? ఎవరికైతే 50% ఓట్లు దాటలేదో, సో దాటకపోతే ఎవరికి పోటీ చేసిన ఎవరికి 50% ఓట్లు దాటకపోతే ఎవరు గెలిచినట్టు కాదు కదా, సో ఎవరు గెలిచినట్టు కాదు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవరు గెలవలేదు కాబట్టి ఓట్లను కలపాలి. ఎవరు ఓట్లను కలపాలి అంటే ఎవరికైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తక్కువ వచ్చాయో అతని యొక్క సెకండ్ ప్రయారిటీ ఓట్లను, రెండవ ప్రాధాన్యత ఓట్లను, ఒకటో ప్రాధాన్యత ఓట్లను జస్ట్ తక్కువ వచ్చిన దాన్నే కన్సిడర్ చేస్తున్నారు, కానీ ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఎవరికైతే తక్కువ వచ్చాయో వాళ్ళనే తీసుకుంటున్నారు. అతని ఓట్లను ఏ ఓట్లను కలుపుతున్నారు? మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్లను ఎవరికి? మిగిలిన వాళ్ళకి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.